ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం ఇంగ్లీష్లో 1, 2, 3 అని రాస్తుంటే అది 1 బిలియన్ అని వచ్చే వరకు ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనపడదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఒకటి ఉంది. అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ 15 నిమిషాలకు $299 చొప్పున కొనుక్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, చందమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్ 1.48 ఇంచెస్ చొప్పున భూమికి దూరం అవుతుందంట. చంద్రుడు లేకుండా ఉంటే భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో పరిమాణాలు భూమిపై ఏర్పడతాయి. అయితే భయపడకండి, భూమి నుండి చంద్రుడు దూరం అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనందరికీ శాండ్విచ్ తెలుసా? అయితే దాన్ని ఎవరు కనిపెట్టారో, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్కు చెందిన జమీందార్ జాన్ మటైన్ పెద్ద జాతకుడు. ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జాదంలో మునిగిపోయేవాడు. అలా బద్ధకంతో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయల ముక్కలను వేసి తినడం స్టార్ట్ చేశాడు. అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ పేరు పెట్టేశారు ఆ తిండికి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా, డిస్నీ కార్టూన్స్లో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికీ చాలా బాగా తెలుసు. అది మనం చిన్నప్పుడు చాలా బాగా చూసేవాళ్ళం. అయితే ఇటలీలో మాత్రం చాలామందికి ఆ పేరు తెలియదంట. ఎందుకంటే ఇటలీలో దాని పేరు టోపోలినియో కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, మనం చూసే సినిమాలకు బాగుంటే హిట్ లేదా బ్లాక్ బస్టర్ అని అంటాం. అయితే ఈ పదాలు 1940 ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబులు దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని, సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇండియాలో మనం కప్పలకు పెళ్లిళ్ళు చేయడం చూసి ఉంటాం. ఇలాగే మెక్సికోలోనియా బాకా గ్రామంలో కూడా ముసలిని మగవారు పెళ్లాడటం ఆనవాయితీ. ఆ ప్రాంతాల్లో పెద్దలకు పలుకుబడి ఉన్నవారు ఆ ముసలిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి భోజనాలు ఉంటాయి. పెళ్లికి గ్రామ ప్రజలు హాజరవుతారు. ఇలా ఎందుకంటే పంటలు బాగా పండటానికి, వర్షాలు బాగా కురవడానికి, కరువులు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని చేస్తారు. ఈ పెళ్లి అయిన తర్వాత ఆ ముసలిని నదిలో వదిలేస్తారు.